బిందు మాధవ్ గారు ఏమన్నారు? బిందు మాధవ్ గారు అన్నప్పుడు నేనేమన్నా అంటే ఈయనకి సెకండ్ క్వశ్చన్ అడగలే నేను. ఓకే యాక్సెప్ట్ చేసిన, తొందరపడొద్దు అనుకున్నా. నెక్స్ట్ శ్రీముఖి లేసి ఈయన ఇన్ని చెప్తున్నాడు కదా, లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేయాల్సి వస్తే నువ్వేది చేస్తావు అని రాస్తే అని చెప్పుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తా అని రాసిండు అన్నది. అంటే నేను సరైన రీజన్ చెప్పి రిజెక్ట్ చేయండి అని నాది అభిజిత్ని అడిగిన. శ్రీముఖి ఐడియా ఇస్తుందా? ఒక డ్రైవర్ చేయకూడని పనులు ఏవంటే నేను డ్రంక్ అండ్ డ్రైవ్ అని రాసిన, నేను ఎంతమందికి చెప్పేటోని నేనంటే నవదీప్ గారు ఉండి లేదు లాంగ్వేజ్ ప్రాబ్లం, ఆయన డ్రైవింగ్ చేస్తే ఆయన అందరి గురించి ఆయన ఇలా రాస్తాడని చెప్పి ఆయన దాన్ని కవర్ చేసిండు అన్నమాట. ఈయనకు ముగ్గురు పిల్లలు, వీళ్ళ నాన్నగారికి 14 మంది పిల్లలు. అవును, మా నాయనకి అప్పుడు మా నాయన 70 సంవత్సరాలు చనిపోయాడు. వాళ్ళు పాత, నేను చిన్నోడిని. సో సెకండ్ మ్యారేజ్ ఉంది మా నాన్నకి, 2 భార్యలు. మొత్తం కలిసి మా ఫ్యామిలీ పెద్ద కుటుంబం, 14 మెంబర్స్ మేము. బుక్లెట్లు ఉంటుంది కదా రాసిన కదా, ఈయనకు 14 మంది, వీళ్ళ నాన్నకి అన్నారు. అయితే ఏంది దానికి నీకేం సంబంధం? 14 మంది కారు కదా నీకు. నువ్వు ఏమడుగుతున్నావు? నాకు ఈయనకు ముగ్గురు ఆడపిల్లలు అంటే ఆ నవదీపుని ఎందుకు అన్నాడు. అదేం ఎందుకు అంటే ఏంది నాకు అర్థం కాదు. నాకు చైల్డ్హుడ్లో మ్యారేజ్ అయిందన్న, ఇప్పుడు నేను చెప్పాలి కదా సమాధానం. చిన్నతనంలో పెళ్ళయింది, సో ఒక పల్లెటూరులో ఎలా ఉంటుందని. అంటే నీకు తెలియకుండా జరిగిందా అంటాడు. తెలియకుండా ఎట్లా అయిపోయింది. ఒక మనిషికి ఒక రకంగా పేషెన్స్ అనేది ఉంటుంది. తెలియకుండా ఎట్లా జరుగుతుంది అన్న, నువ్వు చేసుకుని నీకు తెలుస్తుంది. అది ఊర్లో కొన్ని కల్చర్స్ ఉంటాయి, సిటీలో లెక్క ఉండదు కదా. 40-50 ఏళ్ళైనా అయ్యేదాకా తాడు బొంగారు లేకుండా ఉండలేము. ఊర్లో అంటే కొన్ని పద్ధతులు ఉంటాయి, వాటిని పాటించాలి చెప్పారు. అది నడుస్తూ ఉంటుంది ఒక సాంప్రదాయం లెక్క. ఇప్పుడు ఈ 2026లో కొన్ని బ్రేక్ చేస్తున్నాం. నాకు 2019 అయింది పెళ్ళి, అప్పుడు అవకాశాలు లేవు, నా రిమోట్ నా చేతుల్లో లేదన్న విషయాన్ని వాళ్ళకి క్లియర్గా చెప్పి ఓకే డన్. ఆ మేడం ఉండి మీరు బిందు మాధవి గారు నాకు అంటే ఈ ప్రాసెస్, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది ఒక 1/2 అవర్ జరిగింది. అన్నీ అడుగుతున్నారు అనమాట. నువ్వు డ్రైవర్లకి ఏం చెప్తావు, గుడ్ మెసేజెస్ అంటే అభిజిత్ గారితో అయిపోయిన తర్వాత ఆయన రెడ్ ఇచ్చినాక మీరు ఈ ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళి డ్రైవర్లకి చెప్పాల్సిన గుడ్ మెసేజ్ ఏంటంటే నేను చెప్పిన, దయచేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి, అండ్ ఓవర్ స్పీడ్ అండ్ టన్నేజ్ ఓవర్లోడ్ వేయకండి. మనం పొరపాటు చేస్తే ముందున్న కుటుంబం నాశనం అయిపోద్ది, ఒక కుటుంబమే రోడ్డు మీద వస్తుంది, మనం ఒక పొరపాటు చేస్తే అన్నట్టుగా డ్రైవర్లకి ఏం చెప్పాలో అది చెప్పిన నేను. దయచేసి ఇలాంటి పరిస్థితి చేయకండి అని చెప్పిన. సో పబ్లిక్ ఏం చెప్తామంటే పబ్లిక్ కూడా ఒక యాక్సిడెంట్ అనేది డ్రైవర్ ఎవరు, నీకు నాకు శత్రుత్వం లేదు. ఆ యాక్సిడెంట్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా జరిగేదాన్ని యాక్సిడెంట్ అంటారు. సో ఆ విషయాన్ని గుర్తించి ఏదైనా జరగంగానే పెడాలని డ్రైవర్ని కూడా చనిపోయాడు కూడా డ్రైవర్. కొడితే చనిపోయాడు. సో ఆవేశం లీగల్గా యాక్షన్ తీసుకోండి, కేసులు పెట్టండి, లీగల్గా యాక్షన్ తీసుకోండి, చట్టానికి లొంగే ఉంటాం కదా. ఇప్పుడు హిట్ అండ్ రన్ కేసు కూడా అమల్లో ఉంది, నువ్వు ఎక్కడికి తప్పించుకునేది అయితే లేదు, అన్ని రకాలుగా దొరకాల్సిందే. డ్రైవర్ అనేటోడు గుద్దంగానే పక్కకి ఎందుకు వెళ్ళిపోతాడు అంటే కొడతారనే వెళ్ళిపోతారు. నీకు నాకేం శత్రుత్వం లేదు కదా, నేను గుద్ది చంపడానికి. అనుకోకుండా జరిగింది, పొరపాటు నీదా నాదా అనేది చూడరు, బండి పెద్దదా కాదా అనేది చూస్తారు. సో అలా చేయకండి, పట్టుకోండి, లీగల్గా యాక్షన్ తీసుకోండి అని చెప్పిన. మంచిగా సపోర్ట్లు కొట్టారు, బాగుంది, బాగా చెప్పారు. మేడం అభిజిత్ ఆమె బిందు మాధవ్ గారుండి మీరు కూడా నాకు కూడా దీనికి కరెక్ట్, మీరు పొలిటిక్స్గా ట్రై చేస్తే బాగుండు అని చెప్పి నేను ఆవిడతో కొంచెం వాదాంతం చేయలేకపోయినా. అభిజిత్ గారితో చేసినంత వాదాంతం కూడా ఈవిడితో చేయలేకపోయినా. సో ఆమె మేడం ఎందుకు మేడం అని అంటే, సో దట్స్ ఇట్ సార్ అని చెప్పి రెడ్ చేసేసినాను. నవదీప్ అన్న ఆయన ఏం లేదు, ఫస్ట్ రెడ్ చూపించండి నవదీప్. ఎందుకు అని అడిగిన, ఎందుకనంటే నీకు ప్రశ్నించే గొంతు నీది, నువ్వు నీ ఫీల్డ్ కోసం నీ కమ్యూనిటీ కోసం పోరాడుతున్నావు. నేను ఎందుకు రెడ్ ఇచ్చానంటే, నువ్వు ఒకవేళ అక్కడ వాళ్ళు ఎన్ని ఎడిటింగ్లు చేసి ఎన్ని తీస్తారో తెలియదు, అక్కడ జరిగేది 1 గంట ప్రాసెస్ జరిగింది, నాకు 2 నిమిషాలు వేసి పడేస్తారు. నువ్వు ఇక్కడ నేను ఆపిన నువ్వు ఆగవు, నువ్వు నీ కోసం ఫైట్ చేస్తూనే ఉన్నావు, మేము చూసినాం, నువ్వు పబ్లిక్ కోసం కష్టపడుతూనే ఉన్నావు,
నీ ఫీల్డ్ కోసం కష్టం, కానీ నీకు ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదు. నువ్వు రాజకీయ నాయకులకు ఆడుకోవాలి, నువ్వు ఒక పొలిటికల్గా ట్రై చేయాలంటున్నావు. నేనేం చేయాలనేది కూడా నువ్వే. ఇప్పుడు నాకు అయిపోయింది ఫైనల్గా, నాకు 3 రెడ్లు వచ్చినాయి అన్న. 3 రెడ్లు వచ్చిన తర్వాత నేనేం చెప్పినంటే, సరే నేను తీసుకుంటా, మీ జడ్జిమెంట్ని నేను మర్యాద ఇస్తాను అన్నప్పటికీ శ్రీముఖి వెంపటి లేచి, రామకృష్ణ గారు మేము ఇంత టైం ఇవ్వలేదు, మీరు చేసే ఫైట్ బాగుంది కాబట్టి, సో మీరు ఇంకా ముందుకెళ్ళాలి కాబట్టి మేము మీకు ఇంత టైం ఇచ్చినాం, మీ ద్వారా జనాలకు మెసేజ్ ఇప్పిస్తున్నాం అంటే, ఆ మాత్రం మెసేజ్ నేను ఇన్స్టాగ్రామ్లో వీడియో చెప్పుకుంటున్నా కదా నేను, చాలా ప్లాట్ఫామ్స్ ఏదో రకంగా చెప్పుకుంటున్నా కదా నేను అని అంటే, మీరు అది అర్థం అంటే డైరెక్ట్గా దొబ్బేయండి అని డైరెక్ట్గా చెప్పలేరు. మీరు కొంచెం అందరినీ చేసాము, నవదీప్ అన్న అదే అన్నాడు, అందరినీ రోస్ట్ చేసినాం, ఘోరంగా రోస్ట్ చేసినాడు. కొంతమంది అయితే ఏడిపించి తోలిరంట, బయటకు వచ్చిన పబ్లిక్ చెప్తున్నారు, పోయి వచ్చిన వాళ్ళు అసలు ఎందుకు నువ్వు దేనికి నువ్వు అన్నట్టుగా మాట్లాడిరంట. అంటే చిరాగ్గా తీసేసినట్టుగా చేసిరండి. మేము ఇంకా నిన్ను మర్యాదిస్తున్నాం, నువ్వు చేసే పనికి నీకు అంటే వీళ్ళు ఎందుకు మర్యాద ఇస్తున్నారో కూడా దానికి ఒక లాజిక్ ఉంది. ఇప్పుడు ఆడ నన్ను ఏమన్నా కానీ బాగోదు, వ్యక్తిగతంగా ఒక డ్రైవర్ని పిలిపించి వీళ్ళు విమర్శించారని వాళ్ళ ఐడియాలజీ వాళ్ళకు ఉంది కాబట్టి నన్ను ఏమనలేదు, అలా దానికి తగ్గట్టుగా మేము నిన్ను మర్యాద ఇస్తున్నాం, సో మీరు మర్యాద దొబ్బేయండి అన్నట్టుగా చెప్పారు అనమాట. నేను ఒకటి అడిగిన, నేను పోతా కానీ నన్ను మాట్లాడినారు, వాళ్ళు వేసుకుంటారా వేసుకోవచ్చు చూస్తే తెలుస్తుంది. నేను ఒకటి అడుగుతా, జూమ్ కాల్లో చెప్పిన, జీడీలో చెప్పిన, జీడీకి సెలెక్ట్ అయిన తర్వాత ప్రతి సామాన్యుడికి ఆశ ఉంటుంది. జీడీలో చెప్పిన తర్వాత మీరైనా కూడా మీరు సెలెక్ట్ అయ్యారంటే ఈ రీజన్తో కాకుండా నన్ను ఇంకో రీజన్తో రిజెక్ట్ చేయను. నేను వచ్చిందే దీనికోసం, దీనివల్లనే మీరు నన్ను సెలెక్ట్ చేసిర్రు. ఇప్పుడు ఇదే రీజన్ తోటి నన్ను వెళ్ళిపోమంటే ఎట్లా? వేరే రీజన్ పెట్టున్నాను, నేను టాస్కులు చేయనా లేకపోతే ఇంకేదన్నా టాస్కులు కూడా పెట్టలేక మాట్లాడిచ్చి నిలబెట్టి జస్ట్ మాట్లాడిన అంతే. ఆల్రెడీ టాస్కులు చేస్తారని వాళ్ళకి అర్థమైపోయింది. వెయిట్, నేను చెప్పడం మర్చిపోయినా, బిందుమాధవ్ గారు మధ్యలో అన్నది, నన్ను వేరే రీజన్ తోటి రిజెక్ట్ చేయంటే మీకు ఫిజికల్ టాస్క్ ఇస్తా, అది మీరు సెలెక్ట్ అయితే అది చేస్తే మీకు గ్రీన్ సిగ్నల్ ఇస్తానంటే, నవదీప్ అన్న ఆయన లారీ డ్రైవరు ఆయనకి ఎట్టిస్తావు అని చెప్పి వాళ్ళకు నాకు అర్థమైన విషయం ఏంటంటే, నేను నవదీప్ అన్న గట్టి ఏందన్నా ఇది సామాన్యుల గుండెలలో ఆశలు రేపించి ఇడికి తీసుకొచ్చి నువ్వు ఒక పర్టికులర్ రీజన్ చెప్పు, నువ్వు దీనివల్ల అన్ఫిట్ అనే విషయాన్ని క్లియర్గా చెప్పాలి. నేను ఇప్పుడు నా బాధ ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే వీడిని సెలెక్ట్ చేయకపోయేసరికి వీడికి మండి ఏదో చెప్తున్నాడు అని అనుకుంటున్నారు, పబ్లిక్ అందరూ అదే అనుకుంటారు. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, అందరూ విషయం పక్కన పెడితే నా బాధ ఏంటంటే, నేను ఎందుకు బిగ్ బాస్కి రావాలనుకుంటున్నా విషయం నేను చెప్పిన క్లియర్గా. సో ఇది నీకు ఈ ప్లాట్ఫామ్ కరెక్ట్ కావాలంటే 2 చోట్ల చెప్పిన, జూమ్ కాల్లో చెప్పిన ప్లస్ జీడీలో చెప్పిన, డైరెక్టర్ మేడం తోటే చెప్పిన నేను డైరెక్ట్గా. అప్పుడే నన్ను అన్ఫిట్ అని చెప్పి రిజెక్ట్ చేస్తే ఒక మెయిల్తో పోయేదిగా. నేను ఆశలు పెట్టుకొని ఒక డ్రైవర్ని పెట్టి ఒక 40,000 లాస్ అయ్యి ఈడో 3 రోజులు సంసారం చేసి తీరా స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నువ్వు అనుకునే ఉద్దేశానికి ఈ ప్లాట్ఫామ్ కరెక్ట్ కాదంటే, నేను అప్పటి నుంచి ఇదే ఉద్దేశం అనుకుంటున్నా, నేను మధ్యలో మార్చలేగా. నా ఫస్ట్ 1 minute వీడియో నుంచి ఇదే అనుకుంటూ వచ్చినా నేను. ఇప్పుడు నువ్వు ఇది కరెక్ట్ కాదని ఎట్లా అంటే, నవదీప్ అన్న ఎక్స్ప్రెషన్ ఎట్లా ఇస్తాను, నన్ను ఏం చేయమంటావు, నాకు ఇచ్చిన స్క్రిప్ట్ అది అన్నట్టుగా చూస్తున్నాడు, అట్లా అంటాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.